ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఇసుక రేటు అమాంతం పెంచేశారంటూ వేటపాలెం మండలం పుల్లరిపాలెం రీచ్ వద్ద ఇసుక రవాణాదారులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. టన్ను ఇసుకను కేవలం 88 రూపాయలకే ఇస్తామని చెప్పిన అధికారులు తాము రీచ్ వద్దకు వచ్చాక ఆ రేటును 675 రూపాయలకు పెంచారన్నారు. అంటే ఒక ట్రాక్టర్ లోడుకు 3000 రూపాయల వరకు తాము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫ్రీ ఇసుక అని చెప్పి ఇంత అధిక ధరలు వసూలు చేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుల్లరిపాలెం పంచాయతీలో రీచ్ పెట్టారండి, ఇసుక రీచ్. మేము ఇసుక కోసం వచ్చాము, ట్రాక్టర్ వాళ్ళం మేము. మాకు చెప్పిన ధర మామూలుగా చెప్పిన ధర ఏంటంటే 88 రూపాయలు అని చెప్పారు. దానికోసం మా ట్రాక్టర్లను తీసుకొని పొద్దున్న 6 అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడికి వస్తే 675 రూపాయలు అని చెప్తున్నారు టన్ను ఇసుక. అంటే 4.5 టన్ను పడుతుంది ట్రాక్టర్కి, 3050 రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు రేట్ ఇక్కడికి వచ్చినాక. ఇసుక చూస్తే ఇసుక కొద్దిగా గవ్వాను ఇక్కడ ఇది ఇసుక ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి. మేము వచ్చిన ప్రకారం అయితే మటుకి ఇక్కడ టన్ను 88 రూపాయలు మేము వచ్చాము ఇక్కడికి వచ్చినాక 675 రూపాయలు అవుతుంటాను. దీనికి అధికారులను అడిగితే మాదేముంది పైనుంచి మాకు ఆర్డర్ అని చెప్పని చెబుతున్నారు.